నమస్కారం అండి. అంటే మనం దాదాపు ఈ బీసీ రిజర్వేషన్స్ మీద మన ఛానల్లోనే దాదాపు ఒక 10-15 సార్లు మాట్లాడుతుంటాము. అంటే నిజంగా చిత్తశుద్ధితో వాళ్ళు కార్యక్రమాలు చేసి ఉంటే బీసీ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే దాని ప్రకారంగా వాళ్ళ ప్రక్రియ విధానం కూడా ఉండేది అని చెప్పేసి అయితే మేము బీఆర్ఎస్ పార్టీగా క్లియర్గా చెప్తున్నాం. వాళ్ళు ఒక డిక్లరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తామనుకున్నారో రామనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. ఒక మాట అనేద్దాము ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి అనుకున్నారు కావచ్చు. దాని ప్రకారమే కామారెడ్డికి ఒక డిక్లరేషన్ పెట్టుకొని ఆ దాంట్లో 42% ప్రకటించేసి వాళ్ళు మా ఎన్నికలకు పోయిన సందర్భం ఉంది. నేనేమంటున్నానంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నారు వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళ అధికారంలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 42%నే అమలు చేసే సందర్భంలో హార్డిల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, రాజ్యాంగపరంగా వచ్చే సమస్యలు ఏంటి, అదేవిధంగా దీనికి ప్రక్రియ విధానం ఏంటి అనేది ఇవి ఏవి కాంగ్రెస్ పార్టీకి తెలియదు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. వాళ్ళకి తెలిసి మొట్టమొదటి కార్యక్రమాన్ని బీసీ రిజర్వేషన్ని ఒక చిత్తశుద్ధిగా అమలు చేయాలనే సదుద్దేశము చిత్తశుద్ధి ఉంటే డే 1 నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ఖచ్చితంగా ఆ ప్రక్రియ ఇంకా మనం స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కొంత టైం ఉంది కాబట్టి ఈ టైంకు ముందే మనం అంతా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు అనుకొని ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ ఎక్కడా చేయలేదు. ఒకసారేమో జీవో ఇస్తామని, ఇంకొకసారేమో ఆర్డినెన్స్ తీసుకొస్తామని, ఇంకోసారేమో మా పార్టీ పరంగానే మేము రిజర్వేషన్స్ ఇస్తామని ఈ రకంగా చెప్తూ వచ్చారు. వచ్చిన తర్వాత లేదు అసలు రాజ్యాంగ పరంగానే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కదా, మీరు రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో మీరు చేర్చకుండా ఒక 50 రిజర్వేషన్ని మీరు ముందుకు ఎట్లా తీసుకెళ్తారనే ఒక బలమైన వాదన వచ్చిన తర్వాత సమాజంలో అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఆర్డినెన్స్కు ఓకే చెప్పేసి దాని ద్వారా కాంగ్రెస్ మన గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ దగ్గరికి పంపించిన తర్వాత గవర్నర్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక విలువలు అంటే దానికి సంబంధించిన నియమావళి నిబంధనలు అన్నీ ఉంటాయి. దాని పరంగా నేను ఇప్పుడు 42%కి నేను ఆమోద ముద్ర వెయ్యొద్దా అని చెప్పేసి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, రాజ్యాంగబద్ధమైన ఒక బేస్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని ఆ సంశయంలోంచి తను ఏం చేశారనంటే రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. రాష్ట్రపతి దగ్గరికి పంపించిన తర్వాత ఇది రాష్ట్రపతితో అయ్యే వ్యవహారం కాదు కదా, ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం తెలపాలి. ఇక్కడ క్లియర్ కట్గా పార్లమెంట్ ఆమోదం లేకుండా మనం రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఈరోజు ప్రాక్టీస్లో ఆచరణలో ఎక్కడ పడితే అక్కడ మీరు క్రాస్ చేసుకుంటూ వచ్చారు, కాలయాపన చేసుకుంటూ వచ్చారు తప్ప పర్ఫెక్ట్గా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మీరు అనుకోలేదు. ఖచ్చితంగా ఒకవేళ అనుకుంటే 2018లో కేసీఆర్ గారు ఆనాడు 61.78% మేము ఇస్తామని చెప్పేసి అన్న తర్వాత ఆ రోజు వచ్చిన ఆటంకాలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది కూడా మనకు అందరికీ మన కళ్ళ ముందే కనబడతా ఉంది. 2018 వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని గుణపాఠంగా తీసుకొని మీరు వెంటనే దాంట్లో మనం ఏం చేయాలి, రాజ్యాంగ ప్రక్రియను మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన లేదా మీకు? కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేదా? లేకుండానే మీరు ఇష్టం వచ్చింది చేయడానికి ప్రయత్నం చేసినా అంటే ఒక రకంగా బీసీలని మభ్య పెట్టడానికి, అదేవిధంగా వాళ్ళలో ఒక రకమైన వాళ్ళ ఓటు దండుకోవడం కోసం ఆలోచించింది తప్ప నిజంగా రాజ్యాంగ పరంగా ఒక ప్రక్రియను కొనసాగించి దాన్ని ఆమోదం చేసుకొని పార్లమెంటు ద్వారా మనం సాధించుకుందామని చెప్పేసి చిత్తశుద్ధి ఎక్కడ కనబడతా ఉంది? ఈరోజు నేల విడిచి సామ చేసినట్టు నేను ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా చేస్తానంటే ఏ బేస్తో చేస్తావు? రాజ్యాంగబద్ధంగా ఒక పని జరగలేదు కాబట్టి మొన్న వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేశారు, ఎంతమంది జనాభా ఉన్నారో తేల్చారు, తీర్మానం చేశారు, అసెంబ్లీలో ఆమోదించుకున్నారు, కేంద్రానికి పంపారు. అంతవరకు వాళ్ళ బాధ్యత. కానీ ఇక్కడ కేంద్రం కోర్టు కదా, కేంద్రంలో కోర్టులో బాగుంది కాబట్టి కేంద్రం ఒప్పుకుంటుందా లేదా, దానికి వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారు అనే దానికే జంతర్ మంతర్ దగ్గర పోయారు వాళ్ళు. మేడం మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మీరు పోయి అక్కడ ధర్నా చేస్తే మీకు రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అనుకుంటే ధర్నా చేయండి, కాదనట్లేదు. నువ్వు రాజ్యాంగపరంగా తీసుకెళ్లాల్సిన ప్రక్రియలోనే నువ్వు తీసుకెళ్లకుండా అక్కడ నీకు 100 మంది ఎంపీలు ఉన్నారు మాట్లాడడానికి. ఎక్కడ? పార్లమెంట్లో. మొన్న జరిగిన సమావేశాలలో ఆ పార్లమెంటులో ఏ ఒక్క ఎంపీతోనైనా ఈ సమస్యను లేవదీసినరా? మీరు మాట్లాడినరా? మాట్లాడడానికి ప్రయత్నం చేసినరా?
ఇప్పుడు ఆనాడు తెలంగాణ కోసం మొత్తం సమాజం అంతా తెలంగాణ కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, సెంట్రల్ పార్లమెంట్ కూడా ఒప్పుకోలేదు. అయినా దాన్ని పార్లమెంట్లో లేవదీయడము, ఇక్కడ రాజీనామాలు చేయడము, ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడము, ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి తీసుకురావడము, అన్ని రకాల చర్యల తర్వాతనే తెలంగాణ సాధించుకున్నాం. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 42% సాధించాలని చెప్పేసి నీకు గట్టి పట్టుదలే ఉంటే ఆ రకమైన ప్రయత్నం చేయకుండా, ఆ రకంగా సీరియస్గా తీసుకోకుండా ముందుకెళ్తే ఎట్లా అవుతుంది? ఇది మీరు గవర్నర్ దగ్గరికి వెళ్తే అయ్యే పనే? 9th షెడ్యూల్లో చేరిస్తే అయ్యే పనే? 9th షెడ్యూల్లో చేరిస్తే అయ్యే పని అయితే రాజ్యాంగ ప్రక్రియ ప్రకారంగా పోతారా? లేకపోతే గవర్నర్కి ఇచ్చి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఇచ్చి, రాష్ట్రపతి నుంచి తీసుకొస్తే రాష్ట్రపతి అమలు చేసేదే కాదు కదా. ఏది అమలు చేస్తారు రాష్ట్రపతి? పార్లమెంట్లో ఏదైతే చట్టం అవుతుందో దాని మీద ఆమోద ముద్ర వేస్తారు. కాబట్టి కదా 9th షెడ్యూల్లో చేర్చడానికే ప్రతిపక్షంగా మీరు కూడా సహకరించండి. నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మాతో కలిసి రండి, జంతర్ మంతర్ దగ్గర మాట్లాడదాము, మోడీని అడుగుదాము అని చెప్పి అడుగుతున్నారు కదా. మరి మీరు ఎక్కడ మీ వాయిస్ వినిపించలేదు కదా బీసీలకు సంబంధించి. అవునా? మీరు అంటే ఏం చేసినా చెప్పండి. మేము బీసీలకు వ్యతిరేకంగా ఇదే కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడ వ్యతిరేకించినాం? 23% వినండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది కూడా చెప్తా, అది కూడా చెప్తా శ్రీకాంత్, అది కూడా చెప్తా. ఎందుకు ఇప్పుడు మీరు 23% తగ్గించి బీసీలకు అన్యాయం ఎవరు చేశారు మేడం? అలా తగ్గించింది ఎవరు? ఇప్పుడు 42% అమలు అయితే 55,000 మంది పైచిలకు మంది బీసీ లీడర్ తయారవుతారు. తగ్గించింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అంతకుముందు అయిపోయిందా? చెప్పండి సార్. ఎస్సీ ఎస్టీలకు కలిపి 27% రిజర్వేషన్, 28 ఉంది. ఆ మిగతా పర్సంటేజ్ ఎవరు చేయాలి? మిగతా పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 22, 23 ఉంటుంది. అంటే అమలు చేయాల్సింది ఎంత? 50%. ఆల్రెడీ ఉన్న 22 23 ఉంది. మేము చేయాల్సింది ఎంత? అంటే పెంచుకోవాల్సిన అవకాశం ఉంది ఎంత? ఇంకో 23 కాదు, 61% పెంచాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్లుగా మా పార్టీగా, మా కేసీఆర్ గారు నాయకత్వంలో 61.78% పెంచడానికి ప్రయత్నం చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కోర్టుకెళ్ళి దాన్ని ఆపేసిండ్రు. ఇదే స్వప్నారెడ్డి, మహేశ్వరంలో ఉండే స్వప్నారెడ్డి అనుకుంటాను, తను అదేవిధంగా ఇంకో సర్పంచ్, వీళ్ళు కాంగ్రెస్ సర్పంచులు వాళ్ళ ద్వారా వేయించారు. అంటే వీళ్ళన్నా వేయించవచ్చు, లేకపోతే జనరల్ గానే వేయచ్చు. నేను అంటుంది వీళ్ళు వేయించారా ఇంకొకళ్ళు వేయించారు, వీళ్ళు వేయించారు అనేది వాస్తవం. అయితే ఒకవేళ వాళ్ళు వేయకపోయినా జనరల్ వాళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే రాజ్యాంగం మనం కల్పించింది 50% మించి లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ 27% ఉన్న తర్వాత, 28% ఉన్న తర్వాత ఇంకా మనం అమలు చేయాల్సింది, రాజ్యాంగ పరంగా పోవాల్సింది, కోర్టు చెప్పేది ఎంత? 23%. మరి అమలు చేయడానికి ఇంకా మేము వ్యతిరేకం చేసింది ఏముంది? నంబర్ 1. ఇంకా 23 మేము తగ్గించడం అనకండి. రాజ్యాంగబద్ధంగా ఎంతైతే ఉందో అంత దానికి మేము కట్టుబడి ఉన్నామో అది రాజ్యాంగం చెప్తే, మేము కాదు, కోర్టు చెప్పింది, అదేవిధంగా రాజ్యాంగంలో ఉంది, అది మేము అమలు చేసినాం. మేము దానికంటే ఎక్కువ ఇవ్వడానికి, బీసీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాము. ప్రయత్నం చేసినా మీరు ఏం చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఆ దానికి సంబంధించి 50% దాటడానికి లేదు, ఎవరికి కూడా లేదు, మీకు కూడా లేదు. రేపు బీజేపీ వస్తే బీజేపీకి కూడా లేదు, ఎవరికీ లేదు. అంతేకాదు ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఎక్స్ట్రా చేయడానికి లేదు, ఎవరికి లేదు. 50% కంటే మించి చేయడానికి లేదు. మనకు ఉన్నది 27-28% మనకు ఉన్న తర్వాత 22-23 కంటే ఎక్కువ పెరగడానికి అవకాశం లేదు. సో దాని పరంగా 23% మనకు ఉంది. మేము 61%కి ప్రయత్నం చేసినాం. నంబర్ 1. నంబర్ 2, ఇదే ప్రక్రియ సందర్భంలో మేము ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా చెప్పినామా, లేకపోతే అసెంబ్లీలో మీరు పెట్టే ఆర్డినెన్స్ని వ్యతిరేకంగా మాట్లాడినామా, లేకపోతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకుపోతాం అంటే సెంట్రల్లో మీరు అఖిలపక్షంకి తీసుకుపోతామని చెప్పేశానంటే రామని చెప్పేశానన్నమా? మీరే పిలవలేదు. మీరు ఎక్కడైనా ఇన్వైట్ చేసిండ్రా ప్రతిపక్షాలకు మీరు రమ్మని చెప్పేసాను? అదే విధంగా జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా చేయడానికి పోతే ధర్నా చేయడానికి పిలిచిండ్రా? మేడం, మేము జంతర్ మంతర్ ధర్నా చేస్తే ఇండియా కూటమి ఎంపీస్ అందరు వచ్చారు, మన ఎంపీలు 100 కాకుండా ఇండియా కూటమి ఎంపీస్ మొత్తం వచ్చారు అన్న, తెలుసుకోండి. మీరు అందరు సపోర్ట్ చేసారు.
అయితే సపోర్ట్ చేసిరు. అయితే ఏంది మీ బీఆర్ఎస్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు. నేనేమంటున్నానంటే 42% మేము ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షం కేసీఆర్ గారు రమ్మని చెప్పలేదు. కాంత్ నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు invitation మేము చేయలేదా? ఇక్కడ ప్రధాన రమ్మని ప్రతిపక్షం చెప్పలేదా? మాకు ఇన్విటేషన్ స్పీకర్ ఎన్నుకునేటప్పుడు రమ్మని చెప్పాము. ఈసీ దానికి బిల్ పెట్టేటప్పుడు రమ్మని చెప్పాము. మీరు ఎక్కడ రాంది ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఇగో ఇక్కడ మీరు అసెంబ్లీలో కలబలి కూడా మాటలు BRS పార్టీకి మాట్లాడండి. మీరు సంబంధించిన కలబలి మాటలు మాట్లాడి కలబలి మాటలు ఏంటండి? అవన్నీ వాస్తవాలు. మీకు 42% రిజర్వేషన్ చెప్పినప్పుడు మేము కేసీఆర్ ఇన్విటేషన్ ఇచ్చామా? అసెంబ్లీలో కూడా ఏదో మంచిగా మేము చెప్పినామా తీర్మానం లేదా? పెట్టినప్పుడు మేము BRS కేసీఆర్ పార్టీ గారికి ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. చేసింది కదా మేడం. మరి చేసింది. బీజేపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది కదా మేడం. మరి చేస్తామని చెప్పేసి అంటున్నాం కదా. మేము ఎక్కడ వ్యతిరేకంగా లేరు, మేము ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాము. మేము ఎక్కడ కూడా మీరు ఎక్కడ వ్యతిరేకంగా లేరు. ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఎందుకు మేడం? కలిసి మీరు రావట్లేదు? అన్నప్పుడు మన మీరు ఎమ్మెల్యే ఎట్లా సైన్ పెట్టిరు మళ్ళా? అరే అవ్వడానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టిర్రు. మీరే అంటున్నారు కదా 9th షెడ్యూల్ లో చేర్చాలి, అది చేర్చాలంటే మరి పార్లమెంట్ లో చేర్చాలి జరగాలి చెప్పారు అంటారు కదా. మళ్ళీ మీరు. పార్లమెంట్ లో మాట్లాడటానికి లేకపోతే పార్లమెంట్ లో పెట్టండి అని అడగడానికి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అని మీరే అన్నారు కదా, అక్కడ ఎందుకు కలిసి రావట్లేదు మీరు అని అడుగుతున్నారు. మేము అదే చెప్తున్నాం మేము మేడం. జంతర్ మంతర్ మీరు ధర్నా జంతర్ చేసినప్పుడు మంతర్ invitation దగ్గరికి ఇచ్చాము. వెళ్ళేటప్పుడు రాలేదు మీరు. వినండి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ధర్నా చేస్తున్నాం రమ్మని చెప్పేసి మీరు ఏమన్నా ఇన్విటేషన్ మాకు ఇచ్చిండ్రా? ఇచ్చిరంట ఇవ్వలేదు క్లియర్ గా మాకు ఇవ్వలేదు కాబట్టి మేము రాలేదు. రెండోది మీరు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఏది ప్రధాని దగ్గరికి మీరు అఖిలపక్షము తీసుకెళ్లలేదు. మేడం మేము ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ని కలవడానికి వెళ్ళి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మాకు పిలిస్తే మేము రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడు మా దగ్గర నుంచి సమాధానం కావాలి కదా మీకు. మీరు మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఇచ్చినట్టు మీరు ఏమైనా చూపించండి. మా వాళ్ళు ప్రెస్ మీట్లలో చెప్పిర్రు, మీరు పోయి మా కేటీఆర్ గారు చెప్పిర్రు, అదే విధంగా హరీష్ రావు గారు చెప్పిర్రు, ఓపెన్ గా చెప్పిర్రు మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి. అదే విధంగా ఈ జంతర్ మంతర్ దగ్గరికి పోయేది కాదు, అఖిలపక్షంగా పోవడానికి కూడా మీరు పిలుస్తామన్నారు, పిలవలేదు. మీరు పోయినరా? మీరు ఎవరిని కలవడానికి మీరు పోయి రాష్ట్రపతిని కలవడానికి పోయినట్టు అంటున్నారు. రాష్ట్రపతిని కలవడానికి పోయినప్పుడు మాకు ఇన్విటేషన్ ఇచ్చిర్రా? రమ్మని చెప్పేసి అడిగినరా? అడగలేదు. కాబట్టి తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు ఇంకో పార్టీ మీద బట్టకాల్చి మీరేస్తానని చెప్పేసి అంటే ఎట్లా? మీరు నిజంగా కూడా సరే, ఇదొక ప్రక్రియ. మీకు ఇక్కడ బలం ఉంది, ఈరోజు అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో మీకు అధికారం లేదు, మీకు బలం లేదు. కానీ మీకు ఎంపీలు అయితే ఉన్నారు కదా. మరి ఎంపీలు ఉన్నప్పుడు అక్కడ ఒక అంటే 0 అవర్లోనో లేకపోతే క్వశ్చన్ అవర్లోనో లేకపోతే ఏదో సందర్భంలోనో ఏ రకంగా ఆయన తీసుకొని వాళ్ళు క్వశ్చన్ ఎందుకు లేదు? ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? పార్లమెంట్ జరిగింది కదా, మొన్నటి దాకా జరిగింది కదా, ఒక వారం రోజుల క్రితం దాకా కూడా జరిగింది కదా. జరిగినప్పుడు వాళ్ళు ఒక ఎంపీ ద్వారా ఎందుకు మూవ్ చేయలేదు? ఒక పిటిషన్ ఎందుకు మూవ్ చేయలేదు? ఈ రోజు మేము ఇచ్చినాము అని అంటే ఇది మా కోసం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా. చామల కిరణ్ రెడ్డి గారు మాట్లాడారు భువనగిరి ఎంపీ బీసీల కోసం. చూడండి మీరు ఫస్ట్ ఈ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందే మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితేనో మొన్న మాట్లాడి ఇంతకు ముందే బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడే మాట్లాడారు. మీరు ఒకటి కాదు, మీరు ఏది కూడా రాజ్యాంగ ప్రక్రియ ప్రధానంగా వాళ్ళు మీరు తీసుకెళ్ళారు. పార్లమెంట్ లో మీరు గనక వాళ్ళకి ఇరుకున పెట్టుంటే, కేంద్రంలో బీజేపీకి ఇరుకున పెట్టి ఉంటే చర్చ జరిగేది. ఏం పెట్టిరు? నోటిఫికేషన్ ఇచ్చేసి షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇచ్చిన తర్వాత గ్రామాలలోకి ఇది వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్స్ అని కోడ్ కూడా అమల్లో ఉంటదని చెప్పేసి చెప్పారు. అంటే కోడ్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ క్లియర్ గా నీకు రిజర్వేషన్ అమలు కాదు అని చెప్పేసి క్లియర్ గా తెలిసిన తర్వాత జీవో ఏ రకంగా ఇస్తాం? ఇదే క్వశ్చన్ చేసింది కదా హైకోర్టు. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్న తర్వాత నువ్వు జీవో ఇవ్వడానికి నీకేం రైట్ ఉందని చెప్పేసి అడిగింది. అయితే అది ఇవ్వకుండా ఉండాలి. చెప్పేదేనండి క్లియర్ గా నువ్వు ఎందుకు షెడ్యూల్ ఎందుకు ఇచ్చినా చెప్పండి. ఇప్పుడు షెడ్యూల్లో ఉంటే ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీలో నామినేషన్స్ వెయ్యాలనా వద్దా? వెయ్యాలనా వద్దా? ఒకవేళ వేసిండ్రే అనుకోండి, ఇక్కడ నీకు తీర్పు వ్యతిరేకంగా వస్తుంది.
మేము ఇది అనేది కాదు, ఇది మీకు కూడా తెలుసు, ఖచ్చితంగా వ్యతిరేకంగానే వస్తది. ఎందుకు వస్తది అనడానికి మనకు రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగానికి మించి నువ్వు ఏదైనా అవుట్డేటెడ్ గా నువ్వు అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ లో నువ్వు మాట్లాడలేవు. ఖచ్చితంగా రాజ్యానికి నిబద్ధులుగానే మాట్లాడాలి, రాజ్యాంగానికి లోబడే మాట్లాడాలి, రాజ్యాంగానికి లోబడే నువ్వు అమలు చేయాలి. రాజ్యాంగానికి లోబడే అమలు చేయాలని చెప్పేసి అనుకున్న తర్వాత నీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది అని చెప్పేసి ఎట్లా అంటావు? లేదు 8వ తారీఖు దాకా ఆగేది లేదు, 8వ తారీఖు దాకా కూడా నువ్వు ఆగలేవు. అవునండి, ఒక ప్రక్రియ కొనసాగుతుంటది, నడవని ఆ ప్రక్రియ. ఇప్పుడే అమలు చేయాలనే అనేది ఏముంది? ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఇది కాలేదని చెప్పని, ఈ సంవత్సరం కాలేదు, అది నెక్స్ట్ కన్నా నేను అమలు చేసేటానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక పునాదేశంలో అవుతారు కదా. కానీ ఈ ఎలక్షన్స్ లోనే ఒక లబ్ధి పొందాలి, రాజకీయంగా ఒక లబ్ధి పొందాలనే ఒక ఎత్తుగడ తప్ప, స్వార్థం తప్ప, దీంట్లో చిత్తశుద్ధిగా బీసీలకు న్యాయం చేయాలనే ఆకాంక్ష, ఆశ, కోరిక వీళ్ళకి ఎక్కడా లేదు. సో రాజనీతి బీసీ ఇక్కడ బిల్లు ముందుకు వెళ్ళదు, స్థానిక బీసీ బిల్లు ముందు